విశాఖ జిల్లా టీడీపీలో రాజీనామాలు కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన టీడీపీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. మాజీ మంత్రి బండారు యలమంచిలి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. అలాగే పెందుర్తి యలమంచిలి సీట్లు జనసేనకు వెళ్లిపోవడంతో అయోమయంలో నేతలు పడ్డారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ. భీమిలికి చెందిన పాసర్ల ప్రసాద్ కూడా రిజైన్ చేశారు. విశాఖ జిల్లా టీడీపీలో రాజీనామాలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. జనసేన టీడీపీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. మాజీ మంత్రి బండారు యలమంచిలి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. అలాగే పెందుర్తి యలమంచిలి సీట్లు జనసేనకు వెళ్లడంతో అయోమయంలో నేతలు పడిపోయారు. ఇక ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ. భీమిలికి చెందినటువంటి పాసర్ల ప్రసాద్ కూడా రాజీనామా చేశారు. విశాఖ జిల్లా టీడీపీలో రాజీనామాల కలకలం ప్రస్తుతం టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సీట్ల సర్దుబాటు తర్వాత జనసేనకు 4 స్థానాలను టీడీపీ ఇవ్వాల్సి వచ్చింది. ఇందులో భాగంగా యలమంచిలి, పెందుర్తి, అలాగే విశాఖపట్నం సౌత్, ఇక కీలకమైన అనకాపల్లికి సంబంధించి 4 సీట్లను కూడా తెలుగుదేశం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తున్న వారికి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం అవుతుంది. పెద్దుర్తి నుంచి సీటాధించి భంగపడ్డ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఈ రోజంతా కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన ఎవరితో మాట్లాడలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలు బండారు ఇంటికి చేరుకుని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక యలమంచిల్లో ఇన్ఛార్జిగా ఉన్న ప్రగట్ నాగేశ్వరరావు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఇక సౌత్ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారు. ఓవరాల్ గా సర్దుబాటుకు సంబంధించి ముందు నుంచి కూడా అధినాయకత్వం ఎటువంటి మెసేజ్ ఇవ్వకుండా తమకు అన్యాయం చేసిందనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. సీనియారిటీకి పార్టీలో గౌరవం లేకుండా చేశారనేది మాత్రం కేడర్ నుంచి బలంగా వినిపిస్తుంది. సీట్ల సర్దుబాటు కారణంగా తాము పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఓవరాల్ గా 4 సీట్లను కోల్పోయిన తర్వాత పార్టీలో అసంతృప్తి అయితే బాగా పెరిగిందనేది అర్థమవుతుంది. అయితే రవిచంద్ర, ఇప్పటికే గండి బాబ్జీ రాజీనామా చేసేశారు. అలాగే ఇప్పుడు మిగిలిన ఇద్దరు నేతలు కూడా అటు నాగేశ్వరరావు కానీ ఇటు బండారు కానీ పార్టీకి రాజీనామా చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఏ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది? వైసీపీలో చేరే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళ అనుచరులు? ఓవరాల్ గా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకత్వం అంటే తమ అసంతృప్తిని అధినాయకత్వానికి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గండి బాబ్జీ అయితే తను పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. ఆయన 2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సంప్రదింపులు ఉన్నప్పటికీ కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరే అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఆయన 1-2 రోజుల్లో షర్మిలను కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొదటి 2004లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచారు. ఇక మిగిలిన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ప్రస్తుతం పరిమితమయ్యారు. అధినాయకత్వానికి ప్రధానంగా చంద్రబాబుతో కలిసి పనిచేసిన నాయకత్వం అంతా కూడా ఈవేళ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి పార్టీకి సంబంధించి మారే విషయంలో ఎటువంటి నిర్ణయాలు అయితే ఇప్పుడు తీసుకున్నట్టుగా మనకు సమాచారం లేదు. గండి బాబ్జీ మాత్రం 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందండి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.